హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. కానీ రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ముందు నెల జీతాలే ఇంకా ఇవ్వలేదు. రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది మహిళలకు సంబంధించిన పొదుపు సంఘాల కార్యక్రమాల్లో పనిచేసే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అంటే సెర్ఫ్ విభాగాల్లోనే సుమారు 4,500 మంది ఉద్యోగులెవరికి ఏప్రిల్ 1వ తేదీన అందాల్సిన జీతం నెల పూర్తవుతున్నా అందనే లేదు. ఇక వీరికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ పరిధిలో జూనియర్ కాలేజీల్లో పనిచేసే 3,600 మంది, డిగ్రీ కాలేజీల్లో పనిచేసే 900 మంది, పాలిటెక్నికల్ కాలేజీల్లో పనిచేసే 500 మంది, కాంట్రాక్టు లెక్చరర్లకు సైతం ఏప్రిల్ 1న అందాల్సిన వేతనాలు ఇంకా రానేలేదని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. వీరికి తోడు పాఠశాల విద్యా పరిధిలో పనిచేసే 4,500 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులది ఇదే పరిస్థితి. ఇక సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేసే 1,600 మంది టీచింగ్ ఉద్యోగులు, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు కలిపి 2,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏప్రిల్ 1న జీతాలు అందలేదని ఆయా ఉద్యోగ సంఘ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మొత్తం 100కు పైగా ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే సుమారు 50,000 మందికి పైగా ఉద్యోగులు వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సెర్ఫ్ పరిధిలో గౌరవ వేతనంతో పనిచేసే 27,000 మందికి పైగా గ్రామ సమైక్య సహాయకులకు సుమారు 4 నెలలుగా గౌరవ వేతనం విడుదల చేయలేదని ఆయా ఉద్యోగ సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలలో కూడా కాంట్రాక్టు లెక్చరర్లు, సెర్ఫ్ ఉద్యోగులతో పాటు చాలా విభాగాల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు చాలా ఆలస్యంగానే జీతాలు వచ్చినట్లు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఈ మాదిరిగా నెల ముగిసేంత వరకు జీతాలు అందని పరిస్థితి ఉండేది కాదని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.